హరిహర వీరమల్లు మూవీ విడుదలకి కౌంట్ డౌన్ మొదలైంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోయాయి. ఈ మేరకు ఫస్ట్ డే ఫస్ట్ వీక్ లో క్రియేట్ చేయబోయే రికార్డుల గురించి అప్పుడే డిస్కషన్ మొదలైపోయింది. ఎక్కడ లెక్కలు ఎలా ఉన్నా వీరమల్లు ఉత్తరాంధ్రలో వసూళ్ల ఓచకోత ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. రిలీజ్ కి ముందుగానే ఎలా చెప్పేస్తున్నారు అనే సందేహం వచ్చిందేమో. అందుకు ప్రూఫ్స్ ఇవిగో. ఉత్తరాంధ్రలో మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ మొత్తం 150. ఇందులో 135 స్క్రీన్స్లో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో ఈ రేంజ్లో ఏ మూవీ విడుదల కాలేదు. కేవలం 15 స్క్రీన్స్ మాత్రమే ఇతర మూవీస్కి కేటాయించారు. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఉత్తరాంధ్రలో ఇది భారీ రిలీజ్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ డే 135 స్క్రీన్స్లో రిలీజ్ అయ్యే వీరమల్లు మొదటి వారాంతరానికి 120 థియేటర్స్లోకి ప్రదర్శితమవుతోంది. ఈ లెక్కన ఫస్ట్ డే ఫస్ట్ వీక్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు ఉండబోతున్నాయి అన్నది ఫిక్స్. ఈ లెక్క బాహుబలి, RRR, పుష్ప రికార్డులను క్రాస్ చేసే అవకాశం ఉంది. కలెక్షన్ల లెక్కలు ఎలా ఉంటాయన్నది ఫస్ట్ డే వచ్చిన టాక్పై డిపెండ్ అయి ఉంటుంది. ఉత్తరాంధ్రలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ హరిహర వీరమల్లుని రిలీజ్ చేస్తోంది. ఇక నైజాంలో ఇదే మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తోంది. ఇంకా మిగిలిన ఏరియాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరిగాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ప్రభాస్ బాహుబలి 2, చరణ్ తారక్ RRR, అల్లు అర్జున్ పుష్ప 2 పేరుతో రికార్డులున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో చేరబోతోంది హరిహర వీరమల్లు. జూలై 24న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే జూలై 23 రాత్రి భారీ ఎత్తున ప్రీమియర్లు వేసేందుకు ప్లాన్లు జరిగాయి. ఈ సినిమాలో ఓ ఫైట్ ఎంటర్ ది డ్రాగన్ తరహాలో భారీగా ఉంటుందని చెప్పారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఈ ఫైట్ సీన్ను పవర్ స్టార్ స్వయంగా డిజైన్ చేశారట. కేవలం ఈ ఒక్క ఫైట్ సీన్ షూట్ చేసేందుకే ఏకంగా 60 రోజులు పట్టిందన్నారు. ఈ సీన్స్ కోసం డూప్ లేకుండా యాక్ట్ చేశారట పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం తాను గుర్రపు స్వారీ, భరతనాట్యం, కథక్ నేర్చుకుందట. ఈ సినిమాలో తన క్యారెక్టర్ మేకప్ కోసం 5 గంటల సమయం పట్టేదట. ఇక రిలీజ్కి సిద్ధమవుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఉద్దేశించి నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మీరంతా ఎదురు చూస్తున్నారని అర్థమవుతోంది. మీ ప్రేమ ఆదరణ కావాలి, కానీ ఓ చిన్న విన్నపమని నోట్లో పేర్కొన్నారు. పాస్లు ఉన్నవారికి మాత్రమే ఈవెంట్కు అనుమతి ఉంటుంది. ప్రతి ఒక్కరి భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. వేదిక చుట్టుపక్కల దయచేసి గుమిడిగూడొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులతో పాటు కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా హాజరవుతున్నారు. టికెట్ల రేట్ల పెంపు విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లో లోయర్ క్లాస్పై 100, అప్పర్ క్లాస్పై 150, మల్టీప్లెక్స్లో 200 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరి కాన్సంట్రేషన్ ఈ సినిమాపై ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.